పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 139వ కీర్తన 13వ వచనాన్ని చూస్తే ఆశ్చర్యము కలుగుతుంది ప్రియులరా, ఆశ్చర్యం కలుగుతుంది. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నా అంతరంగములు చూసినప్పుడు ఏం కలుగుతుందంట ఆయనకి? నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడువు నీవే, నా తల్లి గర్భములో నిర్మించిన వాడువు నీవే. ఎలా నిర్మించాడండి? ఈ శరీరములో 500 అవయవాలు ఉన్నాయి. ఈ 500 అవయవాలకు ఒకే కోణములో పని చేసేవి కాదు ఇవి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా పనిచేసేయండి. ఎంత విచిత్రం అండి. కొన్ని సందర్భాల్లో గట్టి కూడా మనం నవ్వులేస్తాం. బఠానీళ్ళు, చికెన్ బొయ్యలు కూడా తినేస్తాం. ఆ బొయ్యకు లోపలికి వెళ్ళినప్పుడు మన కడుపులో ఏముంది? మిషన్ ఉందా? లేదా? మిషన్ ఉందండి. మిషన్లో వేస్తే ఆ మిషన్ ద్వారా పిప్పుగా చేసిద్ది అనే మాట మనందరికీ తెలిసింది. గానుగులు ఉంటాయి కాబట్టి వేరుశనకాయ పప్పులు, మినుములు ఇలాంటివి మిషన్లు వేస్తాము. 2 రాళ్ళ మధ్య నలుగుతుంది కాబట్టి పప్పులు అయిపోతాయి. మనం మింగేసిన చికెన్ ముక్క, మనం మింగేసిన చేప ముళ్ళు, మనం మింగేసిన బఠానీళ్ళు కొన్ని ఉంటాయండి. అదరబెదర తింటాం అయిపోయిద్దామనని. అలాంటి టైంలో నవలకుండా మింగేసే జాతి కూడా ఉంటారు. అప్పుడు గబక్కని మింగేస్తాం. తర్వాత బయటికి తీసుకుని తింటాకుండదుగా. నీకు పెట్టింది నీదే, ఎవరు లాక్కోరు, నిదానంగా తిందాం. అలా కొన్ని సందర్భాల్లో మనం తినేస్తే లోపల ఏమైనా రాళ్ళు ఉన్నాయా? వీటన్నిటిని బాగా గైండ్ చేయటానికి రాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇనప పత్రాలు ఏమైనా లోపల ఉన్నాయా? ఏమి లేవండి. లోపల చూస్తే మెత్తనైన శరీరం అండి. స్తోత్రం. లోపల ఉన్న కిడ్నీలు ఎలా మెత్తగా ఉంటాయండి? ఇడ్లీ కంటే మెత్తగా ఉంటాయి. అంత మెత్తనైనవి. అలాంటి మెత్తనైనటువంటి ఆ పార్ట్స్ మనం తిన్నటువంటి ఈ గట్టి పదార్థాలను ఎలాగ పిండి చేయగలుగుతుందండి? ఆశ్చర్యం కలగటం లేదా? అసలు ఆశ్చర్యం కలగటం కాదండి. అవకాశం ఇస్తే ఒకరిని పడుకోబెట్టి కోసి ఆ కిడ్నీలు ఎట్లా పనిచేస్తే చూడాలనిపిస్తుందండి. ఎందుకని? ఆశ్చర్యం కదండి. మనము ఇదివరకు కారం కొట్టేవాళ్ళు, రోటి దగ్గర కూర్చొని కొట్టుతూ ఉంటే ఒకళ్ళ పక్కన జల్లిస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ దానిలో పోసేవాళ్ళు. చాలా టైం పట్టేది. అంత గట్టిగా కొడితేనే పిండిగా అవ్వటం లేదే. అలాంటిది మనం తిన్నవి ఒక్కసారిగా ఆ మిషన్ ఎలా పనిచేస్తుందండి. అసలు దీన్ని ఎంత టెక్నాలజీతో దేవుడు అమర్చాడు. స్తోత్రం. కోట్ల సంవత్సరాల క్రిందటే దేవుడు భూమికి పునాది వేసే సమయంలోనే, నీకు నిర్మాణము చేసే సమయంలోనే ఉన్నతమైన టెక్నాలజీ దేవుడు వాడేశాడండి. స్తోత్రం. ఇక ప్రపంచంలో ఎవడు వాళ్ళాడు ఇక అటువంటి టెక్నాలజీ. అర్థమవుతుందండి? ఇప్పుడు వచ్చే టెక్నాలజీ చూసుకొని మనం వావ్ ఇంత బాగా చెప్తుందా ఫోను అనుకుంటాం. గూగుల్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పాపం నిద్రపోదు. ఏ టైంలో మనం అడిగినా సమాధానం చెప్పిద్ది. లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, కొంచెం ముందుకెళ్తే 400 అడుగులు కనుక వెళ్ళగలిగితే రూట్ వచ్చింది, అక్కడ యూటర్నింగ్ తీసుకో అని చెప్తానే ఉంటుంది. సర్లే మేము వెళ్తాంలే, నువ్వు కాసేపు పడుకో అన్నావు అనుకో, ఆవిడేమంటుంది అనుకున్నా? లేదు నేను పడుకోను, నువ్వు ఒకవేళ రూట్ మిస్ అయితే ఇబ్బంది పడతావు, అందుకనే నేను ప్రతిక్షణం చెప్తానే ఉంటా అని మనతో చెప్తానే ఉంటుంది. ఎంత మంచి అమ్మాయో. ఓ రోజు నేను చెప్పాను, నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు కదా, ఒకసారి నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను, వచ్చి టీ తాగమంటే, ఎక్కడని తాగేది? తాగడానికి లక్షల కోట్ల మందికి నేను హెల్ప్ చేస్తున్నాను అంది. ఏమంటే లోపలుండి లక్షల కోట్ల మందికి ఆ అమ్మాయిని చూసుకుని ఎంత సంబరపడిపోతామో చాలాసార్లు అన్నాం. గూగుల్ అమ్మా నీకు వందనాలమ్మా అని ఎన్నోసార్లు చెప్పాం.
ఏమండి, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చూసుకుని ఆమెకు వందనాలు చెప్పామే. భూమి మీదకు నువ్వు రాక మునిపే నువ్వు ఏది తినా డైజెషన్ అయిపోయేలాగా, అరాయించుకునేలాగా లోపల మెత్తటి పేగులలో మెత్తటి స్పేర్ పార్ట్స్ పెట్టి వాటి ద్వారా మిషన్ రన్ చేస్తున్నాడంటే ఆయన ఎంత గొప్పోడో, స్తోత్రం. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో.